హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? మేమైతే బాగా. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ బిర్యానీ. చికెన్ బాగా వాష్ చేసుకోండి ఫ్రెండ్స్. వాష్ చేసుకున్నాక పసుపు వేసి చేసుకోండి, సాల్ట్ వేయండి, బిర్యానీ తగినంత వేసుకోండి, గరం మసాలా యాడ్ చేసుకోండి, రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఫ్రెండ్స్ 2 స్పూన్లు. మా కారం చూసి మేము ఎక్కువ తింటాం కాబట్టి వేసుకున్నాం, మీరు చూసి తగినంత వేసుకోండి. బిర్యానీ ఆకు వేసుకొని గరం మసాలా వేసుకోండి ఫ్రెండ్స్, చెక్క లవంగా అది పట్ట అంతా అది బాగుంటుంది యాలక్కి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫ్రెండ్స్ 2 స్పూన్లు. చూడండి ఫ్రెండ్స్, సూపర్గా ఉంటుంది, ఎంత ఎమ్మిగా ఉంటుంది. ఇప్పుడు పెరుగు 2 స్పూన్లు యాడ్ చేసుకున్నాను మామూలుగా అంజాది మీద. ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేషన్ చేసుకోండి చికెన్. ఒక 5 మినిట్స్ మూత పెట్టి పక్కకు పెట్టండి. ఇప్పుడు బాస్మతి రైస్ ఒక కప్పు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు అవి వాష్ చేసుకుందాం. ఇప్పుడు బిర్యానీ కావాల్సిన ఐటమ్ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, గరం మసాలా. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్నాము, ఆయిల్ హీట్ ఎక్కింది. బిర్యానీ దినుసులు వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ బాగా మగ్గిపోయినాయి, టమాటోలు వేసుకుందాం. ఇప్పుడు చూడు 5 మినిట్స్ ముందే నానబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ చికెన్ యాడ్ చేసుకున్నాం, అన్ని మసాలా వేసింది. ఇప్పుడు ఒక 2-3 నిమిషాలు మూత పెడితే చూడండి బాగా ఎమ్మిగా చికెన్ బాగా కుక్ అయింది. ఇప్పుడు చికెన్ బిర్యానీ మసాలా వేసుకుందాం. బియ్యం నానబెట్టినాను చూడు ఫ్రెండ్స్, నానిపోయినాయి. ఇప్పుడు యాడ్ చేసుకున్నాం బియ్యం, నానబెట్టిన రైస్. బాగా కలుపుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ కలపొద్దు, బాస్మతి రైస్ కాబట్టి అది ఇది బాగుండదు. ఒకటి రైస్ తీసుకున్నాం కాబట్టి రెండుకి తక్కువ వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి అది సాల్ట్ సరిపోయిందా లేదా అని టేస్ట్ చేసి ఇంకా సరిపోకుండా కొంచెం యాడ్ చేసుకోండి. గార్నిష్కి ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. గార్నిష్కి ఒకసారి అట్లా కలపండి, ఎందుకంటే అంత కారం అంతా వాటర్ వేసినాం కదా, బాగా కలిపితే మూస్తాం కాబట్టి బాగా కుక్ అవుతుంది. ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్, బాగా టేస్టీగా ఉంటుంది. చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. 2 విజిల్ పెట్టుకోండి. 2 విజిల్ అయిపోయాక చూపిస్తాను. చూడండి ఎమ్మిగా 2 విజిల్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మిగా జ్యూసీగా వచ్చింది. సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూసి ట్రై చేసి కామెంట్ చేయండి ఎలాగుంది ఏముంది అనేది. ఇలాగే మేము ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఎంకరేజ్ చేసి మీకు ఏ వంటలు కావాలో మాకు కామెంట్ చేస్తే దాన్ని బట్టి నేను చూపిస్తాను చేసి. విజయ క్రియేషన్స్ క్యూన్స్కి సబ్స్క్రైబర్, లైక్, షేర్ చేయండి. చూడండి ఎంత బాగుందో, సూపర్ టేస్టీగా ఉంటుంది, వేడిగా ఉంది. చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు, బ్యాచిలర్స్ అయితే చేయొచ్చు, ఎవరైతే చేయొచ్చు ఫ్రెండ్స్. చూసి ట్రై చేయండి, కామెంట్ చేయండి, లైక్, షేర్ చేయండి.